పాత సినిమా కన్నా ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది సినిమా మాత్రం. సినిమా ఫెంటాస్టిక్. ఎవరు విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ మాత్రం. విజయ్ దేవరకొండ ఎంట్రీస్ మాత్రం అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్. అసలు ఇలా గూస్ బంప్స్ వస్తాయి. లేదు విజయ్ దేవరకొండ అంత లేదు, ప్రభాసే విజయ్ దేవరకొండ. అశ్వత్థామది, దాని దీపికా పడుకోన్ రోల్, బుజ్జి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ చించేసాడు, చాలా బాగా చేశారు. అర్థమవుతుంది మూవీ, అంత క్లారిటీగా ఉంది మొత్తం అంతా. పీక్ పాయింట్స్ అంటే ఇక్కడ వార్ జరుగుతారు వాళ్ళిద్దరి మధ్యన, అక్కడ ఒక పీక్ పాయింట్. ఇంకొకటేమో అక్కడ తీసుకుంటారు ఒకటి స్టిక్ లాది, అప్పుడు ఆయనకి తెలుస్తుంది అదొక పీక్ పాయింట్. హైలైట్స్ అంటే లాస్ట్ లో రివీల్ ఉంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డింగ్ ఉంటది అన్న. సెకండ్ హాఫ్ నడుస్తుంటది మనకి మెయిన్ ప్లాట్ అంతా. లాస్ట్ లో ఎలివేషన్ బాగుంది, బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ చేశారు. అన్వాంటెడ్ కామెడీ అవన్నీ పెట్టున్నారు. మేకింగ్ ఇస్ ఫైన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ లో అన్వాంటెడ్ కామెడీ వల్ల కొంచెం డిగ్రేడ్ అయింది మూవీ. అది లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వే ఆఫ్ ప్రభాస్ని క్యూట్గా చూపించడము, పవర్ఫుల్గా చూపించడము, మన హిస్టరీ గురించి మనకి కొత్తగా చెప్పడం, కొత్తగా అంటే లైక్ టెక్నికల్గా చెప్పడము. హాలీవుడ్ రేంజ్ దాటిపోయింది భయ, ప్రతి హాలీవుడ్ వాడు చూస్తాడు మూవీ. ప్రభాస్ గారు ఎలా కనిపిస్తారు అంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా, అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఇంకా హాలీవుడ్ సినిమాస్ అని పక్కన పెట్టి మనోళ్ళదే చూస్తారు. పిల్లలకి ఇండియన్ మైథాలజీ గురించి చాలా తక్కువ తెలుసు, ఎవరు తెలీదు. సో ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ మైథాలజీ, వాట్ ఈజ్ ఇట్ అనేది, క్యారెక్టర్స్ గురించి. సో ఇట్స్ మనం ఇప్పుడు మార్వెల్లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చూస్తుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న మన ప్రీవియస్ అప్పటి కాలంలో ఉన్న వాళ్ళే సూపర్ హీరోస్ మనకి. సో వాళ్ళ గురించే దే డైరెక్టెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మేనర్. చాలా బాగుంది. డెఫినెట్లీ చెయ్యాలి, ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ we should share our Indian mythology so much that it will be Mahabharatame, మొత్తం మహాభారతం గురించి. I don't want to reveal any spoilers. So definitely must watch movie. టైం తీసుకొని, ఆఫీస్ ఉన్నా మీకు, స్కూల్స్ ఉన్నా, ఫ్యామిలీ టైం తీసుకొని చూడవలసిన మూవీ. డెఫినెట్లీ చూడాలి మూవీ. చాలా బాగుంది, మార్వెల్ కంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం హైలైట్ సినిమాకి. స్టార్టింగ్ కొంచెం లాగ్ ఉంది కానీ తర్వాత అదిరిపోయింది. గుడ్ టైం కాదు, బాగుంది, నచ్చింది అంతే. ఏమి తగ్గదు అన్నట్టు ఉంది భయ్య సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అన్నారు కానీ అదేమి కన్సిడరేషన్ కాదు, చాలా బాగుంది. యావరేజ్ ఏం కాదు భయ్య, అసలు ఆ రేంజ్ సెట్టింగ్స్ మనం చేయగలగటం, ఆ డిజైన్ చేయటం అనేది చాలా గ్రేట్. అన్నిటికీ ఇంకా పార్ట్ 2, 3, 4 ఎన్ని ఉంటాయో తెలియదేమో, అంత స్కోప్ ఉంది సినిమాకి. నాగాశ్విన్ అన్నది థర్డ్ ఫిలిం అంటే అవార్డు నమ్మడం చాలా అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ రియల్లీ వర్త్. క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్ అది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే లైక్ ఎమోషన్, లైక్ అది లైక్ ఎట్లా అంటే లైక్ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. లైక్ ఏ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు, లైక్ కొన్ని క్యారెక్టర్స్ ఎందుకున్నట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఒక్కసారి ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా చాలా హైప్ ఎక్కిచ్చారు. లైక్ అన్నిటికీ ఒక ఎలివేషన్ పెట్టారు మంచిగా. అండ్ సెకండ్ థింగ్ అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్. అంటే లైక్ పార్ట్ 2 వెయిటింగ్ చాలా బాగా చేయించారు. ఆతృత ఉంది నెక్స్ట్ టైంలో ఏమవుతుందని చెప్పని. ఓవరాల్గా సినిమా పరంగా చూస్తే ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ మాత్రం సూపర్. ఈ అమితాబ్ బచ్చన్ లుక్స్ కోసం మాత్రం తోపు. అసలు అమితాబ్ బచ్చన్ ఇలాంటి యాక్టింగ్ ఇరగదీశాడు. ఇంకోటి ట్విస్ట్లు, ఈ క్లైమాక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు బ్రో. సూపర్. కానీ కమల్ సార్ ఇంకొద్దిగా చూపించేది ఉండే. ఒక మామూలుగా ఏంటంటే క్లిప్స్లో చూపించారు కదా, పార్ట్ 2లో ఎక్కువ ఉంటుందని అన్నారు. పార్ట్ 2లో ఉన్నాడు. ఇంకోటి ఆ ట్విస్ట్ మాత్రం సూపర్. క్లైమాక్స్లో మొత్తం మీద ఏంటంటే పార్ట్ 2 చూడాలి అని ఆసక్తి లేపాడు ప్రజలలో. సూపర్ మొత్తం. నాగాశ్విన్ మాత్రం వావ్ సూపర్ బ్రో. ఈజీగా చెప్పొచ్చు, హాలీవుడ్ కాదు, హాలీవుడ్ అమ్మ మొగుడు ఈజీగా చెప్పొచ్చు.